ఒక్కడికే ఎన్ని బీర్లా? అవును బాస్, కంపెనీ అడిగితే ఎవరు ఇవ్వట్లేదు. నాకా హైదరాబాద్ కొత్త, ఫ్రెండ్స్ ఎవరు లేరు. ఎందుకు లేరు? మేము లేవు. ఎవరు మీరా? మేమే. కంపెనీ ఇస్తారా? ఎందుకు బాస్? అయితే పదండి మా ఫ్లాట్కి వెళ్దాం. మెల్లగరా పగులతో 90 రూపాయలు ఒక బీర్. తప్పుకోరా. అమ్మయ్యా, కూర్చో. మీరు రిలాక్స్ అవ్వండి, నేను టచ్అప్ చేసుకొస్తా. టచ్అప్ అంటాడేంట్రా? ఫ్రెష్ అప్ అయి ఉంటుందిరా, వర్కౌట్ అయిపోతుంది కదా. యువకులకి ఓ హెచ్చరిక. కొంతమంది గేలు అమాయకులైన యువకులకు మాయమాటలు చెప్పి ట్రాప్ చేస్తున్నారని, ఇలాంటి వారి విషయంలో అప్రమత్తంగా ఉండాలని సిటీ కమిషనర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. గేలు ట్రాప్ చేయడం ఏంట్రా? కాదురా, కేలు పిలిస్తే గెంతుకుంటూ వెళ్ళిపోవడం ఏంట్రా? నువ్వు ఇక్కడే ఉన్నావా? అమ్మాయిలా ఉందిరా. వాడీడేరా. ఆడు ఇటు ఒకటేనా? ఇప్పుడు ఏం చేద్దాం? ఏంటి రెస్పెక్టా? ముగ్గురు ఒకే చోట. హాయ్ గైస్, కమన్ గే. ఇంతమంది. ఏ అరువు తప్పించుకున్నావు. ఇప్పటి వరకు నా నుంచి తప్పించుకున్న వాళ్ళు ఎవరు లేరు తెలుసా? ఫస్ట్ టైం నువ్వే. అందుకే మిమ్మల్ని ట్రాప్ చేసాం. కమన్ రే. ఇప్పుడు ఏం చేద్దాంరా? మాటలేవు అంటే మాట్లాడుకోవడం లేవు. అయితే జంపు. చెప్పరా. నేను నచ్చమేంట్రా బాబు నీకు? కబోర్డ్ లో తక్కుంటా. ఈ కబోర్డ్ లో ఉన్నారేంట్రా? బయట అయితే సెన్సార్ బోర్డు ఒప్పుకోదు బావా. రా బావా. అరే నా వల్ల కాదురా, నేను తట్టుకోలేనురా. ఏ కరెంటు పోదేంటి? మా ఇంట్లో ఇన్వర్టర్ ఉంది, నా ఒంట్లో కన్వర్టర్ ఉంది, ఇంకా కరెంట్ ఎందుకు రాజా? అంటూ ఒళ్ళంత పాకే ఫీలింగ్ ఏరా. అబ్బా. ఒక్క నిమిషం ఉండు బావా. ఇప్పుడు కొట్టు బావా. కొట్టాలా? కొట్టు బావా. అబ్బా. ఒక్కసారి. అబ్బా. ఇంకొక్కసారి. వాట్ జబర్దస్త్ ప్యాక్డ్ బ్యాగ్. రాజా, రాజా, తన్ను రాజా. ఏమన్నా? పింక్, అయ్యో పింక్, పింకీ పింకీ పాంకీ. ఒరేవరే నీ అయ్యే డాంకీ. కావాలంటే మ్యాచింగ్ కోసం చొక్కా ఇస్తాను, కానీ నీతో నేను మ్యాచ్ ఆడలేను. నీకు నేను మ్యాచ్ కాలేను. అవునా? మ్యాచ్ కలేవా? ఏ నీ ఫ్రెండ్ కి నేను ఆ రోజు చెప్పాను, ఆట అనేది ఆటగాడికి వస్తే చాలు, చూసేవాడికి అవసరం లేదు. ఓకేనా? ఓకే. ఏ ధనరాజ్, నేను కింద నుంచి చూస్తాను. నీ పైన అమ్మో. ఒక్క ముద్దు. వద్దు ముద్దు. వద్దు ముద్దు. వద్దు, నన్ను వదిలేయ్. నిన్ను వదిలేయాలంటే లిప్స్టిక్ పెట్టించుకో. వదిలేస్తా. లిప్స్టిక్ పెట్టించుకుంటూ వదిలేస్తావు. పెట్టు. ఏంటిది? నేను పెడతానంది లిప్స్టిక్ తో కాదు, లిప్పుతో. అమ్మ కరెంట్ పోయింది. ఇదేదో స్టోర్ రూమ్ లో ఉంది. రే వేణు, ఇలా రా. టైం బాగుండి బతికిపోయాం. ఇలాగోలా తప్పించుకున్నాం. ఇంకెప్పుడు జీవితంలో మందు కప్పుతున్నా. ఈ పెళ్ళన్న అవుతుందో లేదో అని ఫుల్ టెన్షన్ గా ఉంది. రంగగాడు కనబట్లేదేంట్రా? ఏంట్రా మొహాలని ఏలాడేసి ఉంటున్నారు? అన్నకి ఇలా జరిగినందుకు హ్యాపీ ఫీల్ అవ్వాలి కానీ తీసుకోండి, తీసుకోరా. చెప్పేది తీసుకోండి అన్నా, స్వీట్ తీసుకున్నా. కొట్టాడు. రేయ్, నేను ఇంత టెన్షన్ పడుతుంటే నువ్వేంట్రా స్వీట్లు పంచుతున్నా? ఓ ఈడి కొత్త టెన్షన్ మొదలైందా? వేసేవన్నా పప్పులో కాళ్లే కాదు, చేతులు కూడా ముంచావు. అసలు వీళ్ళందరికీ స్వీట్స్ ఎందుకు పంచాను తెలుసా నీకు? ఫ్రెష్ గా నువ్వు అనుకున్న ప్రియమతోటి పెళ్లి జరగబోతున్నందుకు. నాకు కావాల్సింది శంకర్ పటేల్ కూతురు కాదు, శంకర్ పటేల్ పవర్. పొరపాటున ఇది ప్రేమలో పడిందో మీ అందరినీ చంపేస్తా. ప్రియమ్మ గురించి ఒక్క మాట మాట్లాడావో? అసలు నీ గురించి ఆమె ఎప్పుడు ఏమంటుందో తెలుసా నీకు? మా బావ శివలో నాగార్జున లాగా, పోకిరిలో మహేష్ బాబులో ఉంటాడని. అవునన్నా? వాళ్ళందరికీ అర్థమైంది. నీకు అర్థం కదా? ఏంటి ఇంకా ఏంటంటే ఏంటి? ప్రియమ్మ నిన్ను గాఢంగా ప్రేమిస్తుందన్నా. మరి నాకెప్పుడు అలా అనిపించలేదే? మరి అదే అక్కను బయటికి పంపించి చెల్లెలు సీన్ లోకి వచ్చిందంటే దాని అర్థం అదేనన్నా. నువ్వు చెప్తుంటే కరెక్టే అనిపిస్తోందిరా, కానీ లోపల టెన్షన్ తగ్గట్లేదు.
ఎంత తాగినా కిక్ ఎక్కట్లేదు. నీకు ఏది కిక్కిచ్చుందో నాకు తెలుసు కదా, అందుకే రప్పించా. వచ్చేస్తున్నా. మిల్క్ డైరీ వెళ్ళాలి. మొత్తానికి ఏదో ఒకటి చెప్పి కవర్ చేశాను రా. జంట బానే ఉందిగా. అయినా సరే విడగొట్టాలి, లేకపోతే వాళ్ళని చంపేస్తారు. అంత వైలెన్స్ ఉందా? అయితే కాన్సన్ట్రేట్ చేద్దాం. ఇటివో. వాళ్ళు వెళ్ళిపోయారు, పదా. ఆ జోక్ చాలా బాగుంది. నువ్వు వెళ్ళి మూవీ టైం అయింది, త్వరగా వెళ్దాం పదా. సుధీర్ టైర్ పంచర్, త్వరగా ఏదో ఒకటి, టైం అయిపోతుంది. ఏ వాళ్ళిద్దరూ ఆఫీస్ అయిపోయాక రోజు ఇదే రెస్టారెంట్కి వస్తారు. వాళ్ళు ఏం మాట్లాడుకుంటున్నారు? తిందామా? ఎలా? ఈ ఫోన్ చెప్తా. నా ఫోన్ తీసుకో. నెక్స్ట్ ప్రాజెక్ట్ కి నేనే టీమ్ లీడర్. లవ్ ఎంత బోరింగ్ గా ఉంటుందా? వాళ్ళకి బానే ఉంటుంది, పక్కోళ్ళకే బోర్ కొడుతుంది. నేను కొంచెంసేపు తింటూ ఉంటాను, నువ్వు అబ్జర్వ్ చేయి. మాట్లాడదాం. ఫోన్ తీ. నా ఫోన్ కదా, నీ ఫోన్. సారీ. సారీ అంటే వర్కౌట్ అవుదమ్మా, కాస్ట్లీ ఫోన్ అక్కడ. TW ఫస్ట్ మందాం రా, చాలా రోజులైంది. ఎప్పుడో ఒకటి దొరుకుతాడు పదా. ఏంటి కార్తిక్ ఇలా వచ్చావు? నా లవ్ మ్యాటర్స్ ఇచ్చేయండి అన్న. 50,000 కాదు, 1,00,000 అయినా ఇచ్చేస్తాను. వద్దు వద్దు నా మాట. 1,00,000 అంటే ఎన్నిసార్లు అయినా బార్కి వెళ్ళొచ్చు తెలుసా? ఈసారి దాన్ని డాడీనే కాదు, దాన్నే లేపుకొచ్చి నీకిచ్చి మరీ పెళ్లి చేస్తా. పెట్టేశాడు. అరే ఇమ్మీడియట్లీ బక్కోని ఫోన్ చేసి ఆటోలో వచ్చాయి మనం. ఈ టైంలో ఎక్కడుంటది అది? అడ్రస్ మీద పాటలు పాడుతూ ఉంటదన్న. దానికి మ్యూజిక్ స్టార్ట్ అయింది, నేను వెళ్ళి తీసుకొని వస్తా, నువ్వు ఇక్కడే ఉండు. రే ఆ బటన్ నొక్కు. అందుకే నువ్వు పాడగానే పడిపోయా. వా అమ్మ అమ్మ అమ్మ, నువ్వు మామూలు ఆడదానివి కాదే. రమేష్ లో నుంచి తాగుబోతు రమేష్ నే బయటికి తీసినవే. నీతో మాట్లాడాలంటే మామూలుగా మాట్లాడలేం, కిక్కుతోనే మాట్లాడు. నువ్విచ్చట వీడికి పడిపోయావని తెలియక వాడు అచ్చట కింద మీద పడిపోతున్నాడే. నువ్విచ్చట మ్యూజిక్ వింటున్నావు అనుకుంటున్నాడే వాడు అచ్చట, కానీ ఏకంగా నువ్వు ఆర్కెస్ట్రా మొదలెట్టావు ఇచ్చట. అమ్మో అమ్మో చెల్లి, కనీసం వీడికైనా ఫిక్స్ అవుతావా, లేకపోతే విన్ను కూడా వదిలేస్తావా? గల్లీలో మళ్ళీ మళ్ళీ ఈ విషయం నీ అయ్యకు చెప్తా. అడ్డాలనేది పెద్ద న్యూస్ అవ్వాలి. రారా రెండు చౌకోకులోడా, నిన్ను అడ్డంగా నరికి పోగులేసి గల్లీలో ఇంటింటికి పంచుతా. రారా రే. అంతేనంటావా? అయితే ఓకే అన్నా. అరే నీకు ఆ అమ్మాయి కరెక్ట్ కాదు, వాడికే కరెక్ట్. అదేంటన్నా, నా తరపున మాట్లాడమంటే వాడికి ఇచ్చేయమంటావేంటి? ఆడు నీలా కాదురా, చాలా పద్ధతి గల. 5 ఫ్లోర్ నుంచి కిందికి వచ్చే వరకు నన్నే కన్విన్స్ చేసిండు. నిన్ను కన్విన్స్ చేయలేడా? అన్ని నాకు తెలియదన్నా, నువ్వే మాట్లాడుకోబడుతు, నాకు సంబంధం లేదు. అయినా నేనెందుకు కన్విన్స్ అవుతాను? అయితే నువ్వే లోపలికి భయ్యా, కొంచెం మెల్లగా. నేనంటే తాగినాను కాబట్టి తట్టుకోగలిగాను, వాడు కొంచెం అమాయకుడు. అసలు లోపల ఏం జరిగింది? మాటలు లేవు, మాట్లాడుకోవడం లేవు. దీన్ని బట్టి మనకేం అర్థమైంది? అడ్డాలో పెళ్లిళ్ళు చేయాలంటే అభిగాడే చేయాలి, వీడియోలు నువ్వు తీయాలి, కాళ్ళు నేను కడగ. హాస్పిటల్ కు మాత్రం నువ్వే తీసుకెళ్ళాలి. ఓకే, బిల్లు నువ్వు కట్టాలి. ఆటో తెచ్చావుగా. ఆఖరికి ఆటో నీకు ఉపయోగపడింది,
పద. మెల్లగా రా. హాయ్ ప్రియా, నీతో కొంచెం మాట్లాడాలి. మన మధ్య డీల్ అయిపోయింది, డిస్టర్బ్ చేయకు. డిస్టర్బ్ చేస్తుంది నేను కాదు, నువ్వు. వాట్? అర్థం కాలేదు కదూ. నిన్న సినిమాకి వెళ్ళాను, కామెడీ బాగున్నట్టుంది, అందరూ తెగ నవ్వేసుకుంటున్నారు. నేను మాత్రం సినిమా చూడటం వదిలేసి ప్రియా ఉంటే బాగుండేది కదూ, తను కూడా ఎంజాయ్ చేసేది అని అంతా నీ గురించి ఆలోచించడమే సరిపోయింది. లైఫ్లో ఎంటర్టైన్మెంట్ దొబ్బింది. చా, పడుకుంటే నిద్రపోనివ్వు, లేస్తే పని చేసుకునేవ్వు. ఎక్కడికి వెళ్ళా నువ్వే గుర్తొస్తున్నావు. నాలో ఈ ఫీలింగ్స్ అన్ని చూసి మా ఫ్రెండ్స్ అంతా లవర్ ఫిక్సర్. ఆహా, నీ మీద నా ఫీలింగ్స్ చెప్పనా? ఐ హేట్ యూ. వెంటపడ్డ మానే. మొహం మీద అంత మాట అన్నాక సిగ్గున్నాడు ఎవడు వెంటపడ్డు. కానీ బ్యాడ్ లక్కే, నాకు సిగ్గులేదుగా.